నమస్తే, వెల్కమ్ టు మెటా ప్లస్. ఈరోజు మనం రివ్యూ చేయబోతున్న సినిమా వచ్చేసి తండేల్. నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన ఈ సినిమా ఎలా ఉంది, థియేటర్లో ప్రేక్షకుల్ని మెప్పించిందా, ఏ మేరకు అంచనాలకు రీచ్ అవుతుంది, హిట్టా ఫట్టా, ఇలాంటి డీటెయిల్స్ మీతో షేర్ చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. ఇక లేట్ చేయకుండా మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా ప్లస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే నాగ చైతన్య, సాయి పల్లవి ఈ ఇద్దరు కలిసి ఇంతకు ముందు ఆల్రెడీ శేఖర్ కమ్ల డైరెక్షన్లో ఒక సినిమా చేశారు, లవ్ స్టోరీ అని. అది ఒక బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. నెక్స్ట్ ఆ కాంబినేషన్ అనగానే అందరికీ ఒక క్యూరియాసిటీ వచ్చేసింది. చందు మొండేటి నేషనల్ అవార్డు కార్తికేయతో అందుకున్న తర్వాత ఈ సినిమాని డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాకి ఒక హైప్ అయితే క్రియేట్ అయింది. పైగా ఈ సినిమా అసలు పండక్కే రావాలి, కాకపోతే కొన్ని లెక్కల కారణంగా ఏవో వాళ్ళ క్లాష్ అవ్వకూడదు, థియేటర్స్ ఇబ్బంది లేకుండా ఉండాలని అన్ని ప్లాన్ చేసుకుని ఈ ఫిబ్రవరి 7 తారీఖు అయితే రావడం జరిగింది. ఇక ఈ సినిమా గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే నాగ చైతన్య గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇంతకు ముందు వరకు మనం చూసిన నాగ చైతన్య సినిమాలు అన్నీ వేరు, తండేల్ వేరు. ఎందుకంటే తండేల్ చూసిన తర్వాత నాగ చైతన్య పర్ఫార్మెన్స్కి అందరూ హ్యాట్స్ ఆఫ్ అనకమారు. ఎందుకంటే క్యారెక్టర్కి సరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చి శభాష్ అనిపించుకున్నాడు. నిజంగా ఒక మత్స్యకార క్యారెక్టర్లో, రాజు అనే క్యారెక్టర్లో తను వేసుకున్న కాస్ట్యూమ్స్ కావచ్చు, లేకపోతే మెయింటైన్ చేసిన లుక్ కావచ్చు, మాట్లాడిన లాంగ్వేజ్ కావచ్చు, యాస కావచ్చు, ప్రతిదీ చాలా డీటెయిలింగ్గా క్యారెక్టర్ని పోర్ట్రేట్ చేశాడు. అసలు నాగ చైతన్య ఆ క్యారెక్టర్ని క్యారీ చేసిన విధానంకి సూపర్ అనాలి. యూజువల్గా సాయి పల్లవి అంటే టాలెంటెడ్ ఆర్టిస్టు, ఆమె ఉంది అంటే ఇంకా మిగతా ఆర్టిస్టులు ఎవరు కనిపించరు. ఆ స్కోప్ ఇవ్వదు ఆమె, ఎందుకంటే డామినేట్ చేసి తన పర్ఫార్మెన్స్ స్కిల్స్తో అందరినీ మెస్మరైజ్ చేస్తుంది. అలాంటి సాయి పల్లవి ఉన్న సినిమాలో కూడా నాగ చైతన్య ఆమెకి ధీటుగా, అంటే పర్ఫార్మెన్స్తో నువ్వా నేనా అన్న స్థాయిలో ఆమె కాంపిటీట్ చేసే విధంగా పర్ఫామ్ చేయటం అన్నది నిజంగా ఒక పెద్ద ఇదనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఇద్దరు ఈ సినిమాకి 2 పిల్లర్స్. వీళ్ళు లేకుండా ఈ సినిమాను ఊహించుకోవడం కూడా కష్టం. ఎందుకంటే ఆల్రెడీ ఈ సినిమా ప్రమోషన్స్లోని చందు మొండేటి మనకి చాలా విషయాలు చెప్పారు. ఇది ఒక సోల్ఫుల్ డ్రామా, నేను విన్నప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. ఒక 3 సంవత్సరంలో 3 నెలలు మాత్రం ఇంటి దగ్గర ఉంటారు, 6 నెలలు సముద్రం చేపల వేట అంటూ వేరే చోటుకు వెళ్ళి బతుకుతూ ఉంటారు. ఇలా చెప్పడు చాలా ఇంటర్వ్యూస్లో ఇదే మాట చెప్పాడు. ఆ సినిమాలో కూడా ఇన్ఫ్యాక్ట్ అది తప్ప ఇంకొక ఎలిమెంట్ లేదు. కానీ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్ళ బాండింగ్ ఎలా ఉంటుంది అన్నది చూపించడం కోసం ఫస్ట్ హాఫ్లోని ఒక సీన్స్ ఉంటాయి. ఆ అమ్మాయి రాజు అనే క్యారెక్టర్ కోసం బుజ్జితల్లి ఎలా వెయిట్ చేస్తూ ఉంటుంది, బుజ్జితల్లికి రాజుకి మధ్య ఉన్న బాండింగ్ ఏంటి అన్నది సిగ్నల్, ఫోన్ సిగ్నల్లో కావచ్చు, నేను వచ్చేస్తున్నాను ఇంటికని వాళ్ళిద్దరి మధ్యన ఆ ఫస్ట్ సినిమా స్టార్ట్ అయిన ఒక ½ అన్ అవర్ వరకు మనకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అబ్బా భలే ఉంది, ఒక ఫీల్ క్రియేట్, ఒక లవ్ తాలూకు ఎసెన్స్ని అద్భుతంగా ప్రజెంట్ చేశాడు. దాని తర్వాత మళ్ళీ సేమ్ అతను వేటకెళ్తాడు, ఇలాగ వస్తాడు, ఇలా వేటకెళ్తాడు వస్తాడు అన్నది చూపించడంతోనే ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం అలా 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 అనిపిస్తుంది. కానీ ఇన్ కేస్ ఎప్పుడైతే ఆ బుజ్జి తల్లి మాట కాదని తన నమ్ముకున్న వాళ్ళ కోసం మళ్ళీ సముద్రం వేటకెళ్తాడో అక్కడ చిన్న వాళ్ళిద్దరికి మధ్యన ఒక చిన్న గ్యాప్ని క్రియేట్ చేసి ఇంటర్వెల్ బ్యాంక్కి ఇవ్వటం అయితే జరిగింది. సో దాని తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగాయి ఈ కథ చూసినప్పుడు ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ ½ అన్ అవర్ తప్ప మిగతా సినిమా అంతా ఇటేటో సముద్రంలో దారి తప్పిన నావలాగా అటు ఇటు తిరుగుతుంటే అనిపిస్తుంది. ఇన్ కేస్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఆ నావ గాల్లో కొట్టుకుపోకుండా ప్రేక్షకుల మదిలోకి దూసుకొచ్చేలా చందు మొండేటి ప్లానింగ్ అయితే చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే ఒక ఎమోషనల్ డ్రైవ్, ప్రతి ఒక చోట హీరో డామినేట్ చేస్తుంటే ఇంకొక చోట హీరోయిన్, వీళ్ళిద్దరిని సైమల్టేనియస్గా బ్యాలెన్స్ చేసి ఒక ఫ్రేమ్లోకి తీసుకురావడం అన్నది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సెకండ్ హాఫ్లో ముఖ్యంగా పేట్రియాటిజంతో పాటు లవ్ని ప్రజెంట్ చేసిన విధానం, ఆ హీరోయిన్ వాళ్ళిద్దరి మధ్యన ఎడబాటు వచ్చింది, దాన్ని హీరో ఫీల్ అయ్యే బాధ కావచ్చు, లేకపోతే హీరోయిన్ తన కళ్ళల్లోంచి బయటికి చెప్పలేక హీరో మీద కోపంతో పెళ్ళి కొప్పుకునే సన్నివేశాలు కావచ్చు, చాలా హార్ట్ టచింగ్ అనిపించింది అనమాట. ఇక దీనికి తోడు సెకండ్ హాఫ్ అలా అలా సాగుతున్న టైంలో క్లైమాక్స్ సినిమా రీచ్ అవుతుందంటే లాస్ట్ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు ఒక లాస్ట్ 40 నిమిషాల పాటు అప్పటి వరకు చూసిన సినిమాని మరిచిపోయి మనం సినిమాలో ఇన్వాల్వ్ అయ్యేటట్టు చేయటంలో చందు మొండేటి 100% సక్సెస్ అయ్యాడు. నేషనల్ అవార్డు వచ్చింది కార్తికేయ. ఆ తర్వాత ఇలాంటి సినిమా చేస్తే ఆబ్వియస్లీ అంచనాలు అయితే ఎక్కువగానే ఉంటాయి. ఇది పాన్ ఇండియా వైడ్గా ఎలా ఆడుతుంది అన్న విషయం పక్కన పెడితే కూర్చున్న ప్రతి ప్రేక్షకుడి యొక్క హార్ట్ని టచ్ చేశాడు. అండ్ కొన్ని సినిమాలకి సెట్ అవ్వాలి, హీరో హీరోయిన్ సెట్ అవ్వాలి,
కథ సెట్ అవ్వాలి, మ్యూజిక్ సెట్ అవ్వాలి. కానీ ఈ సినిమాకి వచ్చేసరికి కథ అంతంత మాత్రంగానే ఉన్న డైరెక్టర్ ట్రీట్మెంటు, హీరోయిన్ పర్ఫార్మెన్సు అండ్ దేవిశ్రీ ప్రసాద్. ఈ సినిమాలో ప్రత్యేకంగా మనం దేవిశ్రీ ప్రసాద్ గురించే మాట్లాడుకోవాలి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత దేవిశ్రీ డ్యూటీ ఎక్కాడని చెప్పాలి. తన సోల్ఫుల్ మ్యూజిక్తో, బీజిఎంతో వెంటాడుతూనే ఉంటాడు. అది రిపీటెడ్గా అక్కడక్కడ అనిపించినా కానీ దేవిశ్రీ తన మార్క్ మిస్ అవ్వకుండా అద్భుతం బుజ్జితల్లి పాట అయితే సాడ్ వెర్షన్ కావచ్చు, లేకపోతే వాళ్ళిద్దరి మధ్యన బాండింగ్లో ఉన్నప్పుడు వచ్చిన వెర్షన్ కావచ్చు, సూపర్గా అనిపిస్తుంది. అంటే ఒక సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడంలో మ్యూజిక్ కీలక పాత్ర పోషిస్తుంది అంటారు కదా, ఆ విషయాన్ని మరొకసారి దేవిశ్రీ తన మ్యూజిక్తో ప్రూవ్ చేశాడు ఈ సినిమాలో. పాటల ట్యూన్స్ ఎక్కడో విన్నట్టున్నా కానీ ఫీలింగ్ అంటే సరే ఏదో పాత పాటే మళ్ళీ కొట్టడానికి ఫీలింగ్ మనకు కలగకుండా జాయ్తో తీసుకెళ్ళిపోతాడు. ఇక సాయి పల్లవి గురించి ఎందుకు చెప్పాలి అంటే, పర్ఫార్మెన్స్ ఎక్కడుంటే సాయి పల్లవి అక్కడ ఉంటుందని చెప్పడానికి ఈ సినిమా మరొక ఎగ్జాంపుల్. ఎందుకంటే ఆమె పర్ఫార్మెన్స్ అంత అవుట్స్టాండింగ్గా ఉంది. ఆమెకు సరిపోయేటట్టుగా నాగ చైతన్య కూడా ఆ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సాయి పల్లవి బాగా చేస్తుంది, బాగా ఏడిపించింది, ఎమోషనల్గా టచ్ చేసిందని చెప్తే అది ఫూలిష్నెస్ అవుతుంది నా ఒపీనియన్లో. ఎందుకంటే అమరం సినిమా కావచ్చు, లేకపోతే అంతకుముందు ఈ బాన్సువాడ పిల్ల, హైబ్రిడ్ పిల్ల కింద చేసిన క్యారెక్టర్లు కావచ్చు, సాయి పల్లవి మార్క్ ఏంటో చూపించేసింది. ఇక సాయి పల్లవి గురించి మనం మాట్లాడుకోకూడదు. ఆమె టాప్ నాచ్ పర్ఫార్మర్. ఆ పర్ఫార్మెన్స్ని బ్యాలెన్స్ చేస్తూ నాగ చైతన్య ఆమెను ఢీ కొట్టడం, కొరియోగ్రఫీలో కానీ నాకు ఈ సినిమాలో పర్టికులర్గా నచ్చింది ఏంటంటే, కామెడీ, ఫైట్ ఇలా సాగిపోతున్న సినిమాల మధ్యన ఒక ఫ్రెష్ సినిమాని నేను అన్నాను, రెగ్యులర్ సినిమానే, కాకపోతే ఒక బ్యాక్డ్రాప్తో చెప్పిన ఈ సినిమాని సోల్ఫుల్గా చేశారు. హృదయంగా చెప్పటం అన్నది అయితే నాకు చాలా బాగా అనిపించిన ఎలిమెంటు. ఆ లవ్ స్టోరీ కూడా, ఎందుకంటే వాళ్ళ జీవితంలో సముద్రం మీదకి వెళ్ళి చేపల వేట చేయాలి, వాళ్ళ జీవితాన్ని పోషించుకోవాలి, ఇది తప్ప ఇంకొక జీవితం లేదు వాళ్ళ దగ్గర. ఎందుకంటే బ్రతకటం కోసం మనం రకరకాల పనులు చేస్తాం కదా, అలా వాళ్ళు మత్స్యకారుల జీవితం అంతా సముద్రం మీదే ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఇంట్లో ఉండడం కంటే ఇన్ఫ్యాక్ట్ సముద్రంలోనే ఎక్కువ ఉంటుంది. వాళ్ళ జీవితంలో విషాదం ఎక్కువ. వేటకెళ్ళినోడు తిరిగి వచ్చే వరకు మనిషి వచ్చాడు అన్నది గ్యారంటీ లేదు. అలాంటి ఒక హార్ట్ టచింగ్ సీన్ వల్ల సాయి పల్లవికి హీరో నాగ చైతన్య మధ్యన కాన్ఫ్లిక్ట్ రావడం, వేటకెళ్తే తను ఎక్కువగా ప్రేమించే వ్యక్తి రాడేమోనన్న భయం ఇదితో నువ్వు వెళ్ళొద్దు అని కట్టడి చేయటం, మాట తీసుకోవటం. కానీ ఆ హీరోయిన్కి ఇచ్చిన మాటను కాదని తండేల్ అని ఈ సినిమాకి టైటిల్ పెట్టినప్పుడు కూడా ఎవరికి అర్థం కాలేదు. ఈ ట్రైలర్లో కూడా కొన్ని డైలాగ్స్ చెప్పారు కదా, ఆ డైలాగ్సే సినిమాలో కూడా పెళ్ళి. అవి కాకుండా ప్రత్యేకించి పేలిన డైలాగ్స్ అంటే తండేల్ అంటే జట్టును నడిపించే హీరో ఇన్ ద సెన్స్ నాయకుడు అనమాట. ఆ నాయకుడు పాత్ర నాగ చైతన్య ఎంత సమర్థవంతంగా పోషిస్తూ ఉంటాడో సముద్రం పైన, వీళ్ళు అనుకోకుండా సీ బార్డర్స్ అంటే పాకిస్తాన్ బార్డర్స్లోకి వెళ్ళి ఇరుక్కుపోయినప్పుడు అంతే సమర్థవంతంగా ఈ అమ్మాయి బుజ్జితల్లి సాయి పల్లవి పోషిస్తుంది. అంటే అక్కడ ఊరి ప్రజలకి సముద్రం మీద రాజు తండేలు అయితే, ఇక్కడ సాయి పల్లవి బుజ్జితల్లి వచ్చేసి బుజ్జితల్లి అలియా సత్య తండేలు అనమాట. అలా ఒక రాజు రాణి మధ్యన ఒక చిన్న ఊరితో అనుకున్న నేపథ్యం. వాళ్ళిద్దరు స్లాంగ్ మాట్లాడటం కావచ్చు, లేకపోతే చుట్టుపక్కల యాంబియన్స్ కావచ్చు, చాలా న్యాచురల్గా ఎక్కడ అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేశారు సినిమాకి. ఎక్కడ అంటే సెకండ్ హాఫ్లోకి వచ్చేసరికి జైల్ సీన్లో కొంత కమర్షియాలిటీ అంటే సినిమాటిక్ లిబర్టీ తీసుకోవడం, ఇవి కొన్ని సీన్స్ అయితే చూపించారు. కానీ అలాంటివి కొద్దిగా ట్రిమ్ చేస్తుంటే ఇంకా న్యాచురల్గా ఫీల్ అయ్యేది. కానీ బట్ ఎనీహౌ ఇప్పటివరకు కూడా సినిమా చాలా సోల్ఫుల్గా డ్రైవ్ అయితే అనిపించింది నా వరకు. నేను ఫీల్ అయిన ఫీలింగు. అండ్ ఇంకా ఈ సినిమాలో నాకు ఇంకొంచెం ఇబ్బంది ఏంటంటే, ప్రమోషన్స్లోని ఈ ఎవరైతే లైఫ్స్ తాలూకా ఇన్స్పైర్ అయ్యి డైరెక్టర్ సినిమా చేశాడో వాళ్ళతో ఇంటర్వ్యూలు చేయించారు. వాళ్ళు కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, కరాచీ జైల్లో మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు అది అని. సో ఆ స్టేట్మెంట్స్ వాళ్ళు రిలీజ్ చేయకుండా కనుక సినిమా చూస్తుంటే ఇంకొంచెం ఫీల్ క్యారీ అయ్యేది. ఎందుకంటే వీళ్ళు తీసుకున్నది సినిమాటిక్ లిబర్టీ, వీళ్ళు చెప్పిన మాటలకి పొంతం లేకుండా ఉండటం వల్ల కొద్దిగా మైండ్ని డైవర్ట్ చేసే అంశంలాగా అనిపించింది. కానీ ఎనీవే అందరూ ఈ ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ చూడాలని లేదు కాబట్టి ఒకవేళ చూసినా సరే సినిమా పరంగా సోల్ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. బీభత్సమైన ఫైట్లు, బీభత్సమైన పాటలు, భారీ సెట్టింగ్లు లేకపోయినా కథ మనసును తాకితే ఆ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకుడిని పట్టుకుంటుంది. అదే జరిగింది ఈ సినిమాలో కూడా. ఫస్ట్ హాఫ్ అంతంత మాత్రంగా సాగిన, సెకండ్ హాఫ్ మాత్రం ఓకే ఒక డ్రైవ్లో అలా సాగుతుంది. అండ్ లాస్ట్ 40 నిమిషాలు మాత్రం సినిమా మరో
ఎండ్లో ఉంటుందని చెప్పాలి. నా వరకు నేను చూసి నేను ఫీల్ అయింది ఈ సినిమాకి అబోవ్ యావరేజ్ రేటింగ్ అయితే ఇవ్వడం జరిగింది 2.75. అండ్ ఓవరాల్గా మీరు కూడా సినిమా చూసి నా ఒపీనియన్ మీకు నచ్చితే కామెంట్స్ రూపంలో మెన్షన్ చేస్తారని వేడుకుంటున్నాను. అండ్ మీరేం చేయాలో తెలుసు కదా, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా ప్లస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.